హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు వాలంటీ ఇన్ఫో ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్ ఈకేవైసీ ప్రాసెస్లో భాగంగా మన యొక్క ఆయుష్మాన్ కార్డులు అనేది మన గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి ఏఎన్ఎం మేడం ఎవరైతే ఉన్నారో మన యొక్క వాలంటీర్ మిత్రులందరికీ కార్డులు అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం అయితే జరిగింది కదా. ఈ డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి మనం కార్డ్ డెలివరీ ఆప్షన్ ద్వారా ఈకేవైసీ అనేది చేయాలి. సో ఈ ప్రాసెస్ అనేది మనకి దాదాపుగా 4 months నుంచి అయితే జరుగుతుందండి. ఈ 4 months సంబంధించి నేను చాలా వీడియోస్ అయితే చేయడం జరిగింది. వీటికి సంబంధించి ఆ వీడియోస్ అన్ని కింద డిస్క్రిప్షన్లో అలాగే ఐకాన్స్లో ఇస్తాను. ప్రజెంట్గా మరి ఎందుకు ఈ వీడియో చేస్తున్నా అని చెప్పేసి అందరికీ డౌట్ రావచ్చు అండి. సో ఎందుకు చేస్తున్నా అంటే ఇదివరకు ఉన్నటువంటి ఆప్షన్లో మనకి ఓన్లీ ఆధార్ ఓటీపీ ద్వారానే మన యొక్క కార్డ్ డెలివరీ ఆప్షన్ ద్వారా మనం ఈకేవైసీ కానీ అలాగే డూ ఈకేవైసీ కానీ చేస్తుంటివి. సో ఇప్పుడు అలా కాకుండా ఈ 2.0లో మరొకసారి మనకి యాప్లో కొన్ని అప్డేట్ అనేది చేయడం జరిగింది. అంటే ఇదివరకు ఓన్లీ ఆధార్ ఓటీపీ అంటే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారి యొక్క ఆధార్ కార్డుకి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉందో ఆ యొక్క మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తే మాత్రమే ఈ కార్డ్ డెలివరీ ఆప్షన్ ద్వారా కానీ ఈకేవైసీ చేయడం జరుగుతున్నది కదా. సో ఇప్పుడు అలా కాకుండా కేంద్ర ప్రభుత్వం కానీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒక మంచి అప్డేట్ తీసుకురావాలి. సో మనకి ఇదివరకు ఫేషియల్ ద్వారా కానీ బయోమెట్రిక్ ద్వారా కానీ మనకి ఆప్షన్ అనేది వర్క్ అవ్వడం లేదు. సో ఇప్పుడు ప్రజెంట్గా ఫేషియల్ ద్వారా అయితే వర్క్ అవుతుంది. సో ప్రతి ఒక్కరూ మీకు సంబంధించి మీ యొక్క సచివాలయంలో ఏ నెంబర్ మీకు ఇచ్చినటువంటి కార్డులు ఏవైతే ఉన్నాయో వాలంటీర్ మిత్రులు త్వరగా ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోండి. సో మనకి ఎందుకంటే త్వరలో ఎన్నికలు కూడా వస్తుంది కాబట్టి మనం ప్రాసెస్ అనేది త్వరగా కంప్లీట్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అంటే ఈ ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్ ఈకేవైసీ ప్రాసెస్లో భాగంగా ఈ ఆయుష్మాన్ కార్డ్ అనేది 5 లక్షల వరకు ఉచితంగా ఉంటుంది కాబట్టి సో లబ్ధిదారులకైతే ఖచ్చితంగా చేరవేయాలండి. సో అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి సో సమ్ కారణాల చేత ఏమైనా జరిగినప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఈ కార్డు అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా మీకు మీ సచివాలయంలో ఇచ్చినటువంటి ఏఎన్ఎం ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ కార్డు అనేది మీరు కార్డు ఈకేవైసీ డెలివరీ ఆప్షన్ ద్వారా మీరు చేస్తేనే ఆ కార్డు అనేది యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ ఇంకా ఏమైనా ఈకేవైసీ సంబంధించి పెండింగ్ ఉంటే కూడా క్లియర్ చేసుకోండి. సో క్లియర్ చేసుకుంటే మనం క్లియర్ చేసిన వెంటనే అక్కడ కేంద్ర ప్రభుత్వం అనేది కార్డు అనేది అప్రూవ్ చేసి మన గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి ఏఎన్ఎం మేడం అయితే మనకి రెఫర్ చేయడం జరుగుతుంది. అంటే కార్డు అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అప్పుడు మనకి మేడం వాళ్ళు వచ్చి మనకి ఇవ్వడం జరుగుతుంది. మన లబ్ధిదారులకు కార్డు ఈకేవైసీ చేయాలి. సో ఈ ప్రాసెస్లో భాగంగా ఇదివరకు చేసినటువంటి చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. ఆ వీడియోస్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కన్నా కామెంట్ సెక్షన్ చేయండి. అలాగే నా వాట్సాప్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్. సో డైరెక్ట్ మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు అండి. ఎటువంటి ప్రాబ్లం లేదు. మీకు ఏ సమస్య ఉన్నాయో నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలియజేస్తాను. ప్రజెంట్గా ఇప్పుడు వరకు ఉన్నటువంటి అప్డేట్ పరంగా ఇది వరకు మనం ఓన్లీ ఆధార్ ఓటీపీ ద్వారానే చేశాం. సో ఆధార్ ఓటీపీ చాలా మందికి మొబైల్ నెంబర్ లింక్ ఉండకపోవచ్చు అండి. ఉన్నా కూడా ఒక్కోసారి ఓటీపీ రాకపోవచ్చు. ఇప్పుడు మనం ఫేషియల్ ద్వారానే మనం సర్వే అనేది చేయొచ్చు. ఎలా చేయాలని చెప్పి ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరిందుకు లేట్ చేయడం టాపిక్ వెళ్దాం. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళే ముందు నా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. అలాగే ప్రతి ఒక్క సచివాలయానికి వాలంటీర్ మిత్రులకి అయితే షేర్ చేయండి. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్ యాప్ అనేది ఓపెన్ చేస్తున్నాను. చాలామంది యాప్ అనేది వర్క్ అవ్వడం లేదంటున్నారు. సో ప్రజెంట్గా అయితే వర్క్ అవుతుందండి. ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో నేను యాప్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేసిన వెంటనే మనకి నేషనల్ హెల్త్ కార్డ్ అథారిటీస్ అని చెప్పేసి ఈ విధంగా అయితే రావడం, పిఎంజేవై అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో యాప్ అనేది ప్రజెంట్గా మనకి వర్క్ అవుతుందండి. సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో ఏమైనా కార్డులు ఉన్నా కూడా ఒకవేళ ఈకేవైసీ పెండింగ్ ఉన్నా కూడా ఎంపడే కంప్లీట్ చేసుకోండి. సో నేను ఇక్కడ లాగిన్ అయితే అవుతున్నాను. సో మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఆపరేటర్ సెలెక్ట్ చేసుకోవాలండి. వాలంటీర్ మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆపరేటర్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు వాలంటీర్గా జాయిన్ అయినప్పుడు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్ మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయాలి. సో అది అక్కడికి గమనించండి. ఒకవేళ మీకు మొబైల్ నెంబర్ లింక్ లేకుంటే ఎలా లింక్ చేసుకోవాలని చెప్పేసి కూడా వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోస్ అన్ని కింద డిస్క్రిప్షన్లో పైన ఐకాన్స్ ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇక్కడ నేను మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేస్తున్నాను. అంటే మన మొబైల్ నెంబర్ అనేది వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సో వెరిఫై చేసిన వెంటనే ఇక్కడ మనకి టిక్ మార్క్ అయితే పడడం జరుగుతుంది. ఇక్కడ మనకి అథెంటికేషన్ టైప్ అడుగుతుంది. సో ఇక్కడ మీరు ఆధార్ ఓటీపీ తీసుకుంటారా, మొబైల్ ఓటీపీ తీసుకుంటారా? సో ఏ కారణమైనా మీరు తీసుకోవచ్చు. సో మీరు ఆధార్ ఫింగర్ ప్రింట్ అయినా తీసుకోవచ్చు, వర్క్ అవుతుందండి. నేను ప్రజెంట్గా ఆధార్ ఓటీపీ సెలెక్ట్ చేస్తున్నాను. సో ఆధార్ ఓటీపీ సెలెక్ట్ చేసి ఇక్కడ మనకి ఏదైతే మన యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయిందో ఆ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఆ ఓటీపీ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ మనకి క్యాప్సా అయితే వస్తుంది. సో క్యాప్సా కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో నేను ఇక్కడ క్యాప్సా కోడ్ అయితే ఫస్ట్ ఎంటర్ చేస్తున్నాను. సో మనకి ఓటీపీ అయితే రావడం జరిగిందండి. సో నేను ఇక్కడ క్యాప్సా కోడ్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి ఇక్కడ మనకి ఓటీపీ అయితే రావడం జరిగింది. సో ఓటీపీ అనేది ఎంటర్ చేద్దాం. ఓటీపీ అనేది ఎంటర్ చేస్తున్నాను. సో ఓటీపీ అనేది ఎంటర్ చేసిన వెంటనే క్లిక్ చేయండి. సో లాగిన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు ఆటోమేటిక్గా యాప్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి యాప్ అయితే ఓపెన్ అవుతుంది. సో ప్రతి ఒక్కరైతే ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఫేషియల్ ద్వారా ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి, వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ప్రజెంట్గా మనకి ప్రాసెసింగ్ యువర్ రిక్వెస్ట్ అని చెప్పేసి ఉంటుంది. సో మనకి కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్ ఈకేవైసీ ప్రాసెస్లో భాగంగా కార్డ్ డెలివరీ ఆప్షన్ ద్వారా
లబ్ధిదారులకు వచ్చినటువంటి కార్డులు అనేది డిస్ట్రిబ్యూట్ చేయండి త్వరగా. సో మనకి టైం అనేది లేదు కాబట్టి తొందరగా అయితే కంప్లీట్ చేసుకోండి. సో మనకి మంచి ఆప్షన్ తీసుకురావడం ఉంది. సో వాళ్ళకి ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ లేకపోయినా మన యొక్క ఫేషియల్ ద్వారా మనం చేయొచ్చు. సో ఇక్కడ మన స్కీమ్ అనేది సెలెక్ట్ చేస్తాం. యాజ్ యూజువల్ అందరికీ తెలిసిందే. సో ఇక్కడ మన స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. సో అలాగే ఇక్కడ మనకు సంబంధించి డీటెయిల్స్ అనేది మొత్తం ఇచ్చాము. సో ఇచ్చిన తర్వాత మనకి వాళ్ళకి సంబంధించి ఫ్యామిలీ ఐడి కానీ అలాగే వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ ఫ్యామిలీ ఐడి అంటే కినా సో వారికి సంబంధించి ఏదైతే ఆధార్ కార్డు కానీ అలాగే ఆరోగ్యశ్రీ కార్డు కానీ నెంబర్ అనేది ఎంటర్ చేయొచ్చు. ఎటువంటి ప్రాబ్లం లేదండి. సో నేను ఇక్కడ ఆధార్ నెంబర్ సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి ఇక్కడ మన డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. సో ఈ ప్రాసెస్ అంతా తెలిసిందే కాబట్టి సో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ నేను ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఒకసారి మనం సో లాగిన్ అవుదాం. సో ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయడం జరిగింది. సర్చ్ మీద క్లిక్ చేసిన వెంటనే వీరి యొక్క డీటెయిల్స్ అయితే మనకి రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం చూద్దాం. సో నేను సర్చ్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి వీళ్ళకి కార్డులు అయితే రావడం జరుగుతుంది. సో మనకి డౌన్లోడ్ అప్లోడ్ అని చెప్పేసి రావడం జరుగుతుందండి. సో ఈ విధంగా మనకి డౌన్లోడ్ అప్లోడ్ అని చెప్పేసి రావడం జరిగింది. సో ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేసిన వెంటనే నేను ఆల్రెడీ ఈ కార్డు సంబంధించి నేను కార్డ్ డెలివరీ కూడా చేయడం జరిగిందండి. సో అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. డైరెక్ట్ మనం ఫేషియల్ ద్వారా మనం లాగిన్ అవ్వచ్చు. సో ఎటువంటి ప్రాబ్లం లేదు. సర్వే కూడా చేసుకోవచ్చు. సో అందుకోసం నేను చెప్తున్నాను. సో ఇప్పుడు నేను ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. రిక్వెస్ట్ అని చెప్పేసి రావడం జరిగిందండి. సో కొద్ది వెయిట్ చేద్దాం. సో యాప్ అనేది స్లోగా ఉంది. సో ఈవినింగ్ పూట మీరు ట్రై చేయండి, ఫాస్ట్గా అవుతుంది. సో ప్రజెంట్కి ఇక్కడ మనకి ప్రాసెసింగ్ వెయిట్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. యాప్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనకి కార్డ్ డెలివరీ అనే ఆప్షన్ ఉంది కదా. సో కార్డ్ డెలివరీ మీద మనం క్లిక్ చేసిన వెంటనే మనకి ఎంతమందికి కార్డ్ అనేది డెలివరీ అయిందని చెప్పేసి కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో మనకి ప్లీజ్ అని చెప్పేసి రావాలి. సో ఇక్కడ చూడండి ఫ్యామిలీలో మనకి కార్డ్ డెలివరీ అనేది అవ్వడం జరిగిందండి. సో ఇక్కడ మనకి కార్డ్ డెలివరీ అనేది అవ్వడం జరిగింది. సో రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఇంకా కార్డ్ డెలివరీ ఆప్షన్ అనేది అంటే వాళ్ళకి ఇంకా కార్డ్ అనేది రాలేదు కాబట్టి మనం డెలివరీ ఆప్షన్ ద్వారా మనం ఈకేవైసీ అనేది చేయలేదు. సో ఇప్పుడు ప్రజెంట్గా నేను వేరే లబ్ధిదారు యొక్క చేయడం జరిగింది. అది ఎట్లా చేయాలని చెప్పేసి ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఈ విధంగా చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నాను. సో అప్పుడు లైవ్ డెమోగా మీకు చూపిస్తానండి. సో ఇప్పుడు ప్రజెంట్గా నేను కార్డ్ డౌన్లోడ్ మీద క్లిక్ చేశాను. సో ప్రజెంట్గా ఒక నేమ్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సో సెలెక్ట్ చేసి ఇక్కడ సో మనకి అథెంటికేషన్ టైప్ అని చెప్పేసి మనకి 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం ఉంది. సో ఆధార్, ఓటీపీ, ఫింగర్ ప్రింట్, ఫేస్ అని. సో నేను ఫేస్ సెలెక్ట్ చేస్తున్నానండి. సో ఇక్కడ నేను ప్రజెంట్గా ఫేస్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగిందండి. సో నేను ఫేస్ అథెంటికేషన్ ద్వారా అయితే ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్ ఈకేవైసీ ప్రాసెస్లో భాగంగా కార్డ్ డెలివరీ ఆప్షన్ అనేది చేస్తున్నాను. సో ఇక్కడ మనకి ఫేస్ అథెంటికేషన్ కూడా వర్క్ అవుతుందండి. సో నేను ఇక్కడ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం ఉంది. సక్సెస్ఫుల్ అని వచ్చిన వెంటనే ఏదైతే ఆపరేటర్ ఉన్నారో వారి యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో లబ్ధిదారు యొక్క ఫేస్ అథెంటికేషన్ సక్సెస్ఫుల్ అయిన వెంటనే వాలంటరీ ఏదైతే ఆపరేటర్ ద్వారా లాగిన్ అయ్యారో వారి యొక్క మొబైల్ నెంబర్ అయితే ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలండి. సో ఓటీపీ అనేది ఎంటర్ చేసి మనకి ఓటీపీ అనేది ఎంటర్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మనకి ఆయుష్మాన్ కార్డ్ డెలివరీ ఆప్షన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఓటీపీ అయితే రావడం జరిగింది. సో ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో ఈ విధంగా ప్రతి ఒక్కరైతే వెంటనే మీకు సంబంధించి ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు ఈకేవైసీ ప్రాసెస్లో భాగంగా వచ్చినటువంటి కార్డ్స్ ఏవైతే ఉన్నాయో డెలివరీ ఆప్షన్ ద్వారా మీరు ఎంటర్ చేసుకోండి. సో చూడండి మనకి ఆయుష్మాన్ కార్డ్ డెలివరీ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం ఉంది. సో ఈ విధంగా అయితే ప్రతి ఒక్కరు వాలంటీర్ మిత్రులు అయితే చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అప్డేట్. వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ వీడియో అయితే మిత్రులకు వాలంటీర్ స్నేహితులుగా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.